hearts beat to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇదొచ్చేసి హల్దీ వ్లాగ్ అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. మీరందరూ చూసుంటే గనక. అదొచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది పెళ్ళికి వెళ్ళాను బెంగుళూరు అనేసి ఫస్ట్ పార్ట్‌లో అంతా కూడా నేను సంగీత్ వీడియో పెట్టాననమాట. ఇదొచ్చేసి మనకు మళ్ళీ సాటర్‌డే రోజు ఆఫ్టర్‌నూన్ హల్దీ అనమాట. సో, హల్దీకి తగ్గట్టుగా థీమ్ రెడీ చేశారు. థీమ్ ఇన్ ద సెన్స్ డెకరేషన్ అనమాట. సంగీత్‌కి డిఫరెంట్‌గా పెట్టారు. దానికి తగ్గట్టు ఇప్పుడు హల్దీకి దానికి తగ్గట్టుగా పెట్టారనమాట. యెల్లో కలర్ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. నేను సంగీత్‌కి ఈవినింగ్ టైమ్స్ చూయించాను కదండీ! ఈవినింగ్ కాదు నైట్ చూయించాను కదా! ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. సో, అంటే లైటింగ్ ఉన్నప్పుడే ఎంత బావుంది చూసారు కదా! నేనేమో లైటింగ్ లేనప్పుడు చూయించాను కదా! అప్పుడు సంగీత్‌ది. ఇది లైటింగ్ ఉన్నప్పుడనమాట ఆఫ్టర్‌నూన్. ఎంత బావుందో ఒక సైడ్ అంతా స్విమ్మింగ్ పూల్ ఉంటుందనమాట. సో, ఇంకొక సైడ్ అంతా గూడా మనకు పెళ్ళికి పెళ్లి చేస్తారు కదా! అదొకలాగుంటుందనమాట. ఇలా మనకి హల్దీ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. అలా ఉంటుందనమాట. సెపరేట్‌గా చాలా బావుంది. సో, హల్దీకైతే అందరూ రెడీ అయ్యి కూర్చున్నారనమాట. సో, డెకరేషన్ గూడా ఎంత బాగా అరేంజ్ చేశారో అసలు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ అనమాట. అన్ని కలర్స్ తోటి చేశారు. ఎక్కువైతే మనకి యెల్లో కలర్ హల్దీ అంటే అంతే కదా! యెల్లో కలర్ అనమాట. సో, స్టార్ట్ అవ్వక ముందే నేను ఒకసారి మొత్తం నాకు ఆ ప్లేస్ అంతా చాలా నచ్చిందనమాట. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ ఇవన్నీ గూడా విడిదిల్లులు అంటారు కదా! రూమ్స్ అయితే భలే ఉన్నాయి. సో, ఇంకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకయితే ఎంటర్ అయిపోయారండి. చూసారు కదా! ఇంక ఎంత బావుందో వీళ్ళు ఎంటర్ అవ్వడం గూడా అసలు. ఇలా ఎంటర్ అయ్యారనమాట. సో, హల్దీ కాబట్టి ఇద్దరు ఆ థీమ్‌తో వచ్చిన డ్రెసెస్ వేసేసుకున్నారు. తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీస్ అనమాట. అబ్బాయి తరఫున, అమ్మాయి తరఫున అందరూ గూడా ఫోటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. నాకైతే పెళ్ళికూతురు డ్రెస్, పెళ్ళికొడుకు డ్రెస్ అయితే సూపర్ ఉందనమాట. సో, ఇలాగనమాట అబ్బాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇలా డిఫరెంట్‌గా థీమ్స్ తోటి ఒక ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఫస్ట్ వాటర్‌తో కాకుండా ఫ్లవర్స్ తోటనమాట. చెప్పాను కదా! డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి, పెటల్స్ తోటి ఫస్టు ఇట్లా చల్లుకున్నారనమాట. సో, వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు. యాక్చువల్లీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు చూస్తున్నారు కదా! అసలు చాలామంది. తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫ్లవర్స్ తోటి చెప్పాను కదా! డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి ఫస్ట్ చల్లుకున్నారనమాట. ఎంత బావుంది కదా! ఫ్లవర్స్ మధ్యలో వాళ్ళకేస్తూ వీళ్ళు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కూడా వాళ్ళకి వేస్తే భలే ఉంది అసలు ఫస్ట్. అంటే మళ్ళీ వాటర్ వేస్తే అంతా ఇదైపోతుంది. అందుకని ఫస్ట్ ఫ్లవర్స్ తోటనమాట. అలా కలర్స్ పెటల్స్ తోటి చల్లుకుంటుంటే భలే ఉంది గదా! అసలు అన్నీ గూడా డిఫరెంట్‌గున్నాయి. ఇంకా ఫుల్ అనమాట. అందరూ గూడా మొత్తం పూలతోటి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా! ఒక పక్క డాన్సులు, ఒక పక్క ఫ్లవర్స్ తోటి వర్షం కురిపించుకుంటూ ఫ్లవర్స్ వర్షం అనమాట. అలా కురిపించుకుంటూ డాన్సులేసుకుంటూ అలా చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు వచ్చిన వాళ్ళు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, తర్వాత ఇంకా వాటర్ తోటనమాట. ఫ్లవర్స్ తోటి అయిపోయిన తర్వాత పెటల్స్ తోటి తర్వాత డాన్సులు వేశారనమాట. తర్వాత వాటర్ అనమాట. సో, అందరం మొఖానికి కొడుతుంటే ఆ పాపైతే ఎంత ఎంజాయ్ చేస్తుంది చూస్తున్నారు గదా! అసలు ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఇంకా నీళ్ళతోటయితే ఇంక మామూలుగా ఉండదు గదా! అసలు. ఇంక ఫుల్ దామ్ దూమ్ అనమాట వాటరు. గన్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారసలు. వాళ్ళు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు వచ్చిన వాళ్ళు ఈ పాప చూసారు ఎంత క్యూట్‌గా ఎంజాయ్ చేస్తుందో అసలు. పిల్లలు, పెద్దోళ్ళు అందరం ఫుల్‌గా ఇక్కడ వాటర్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నామనమాట. సో, వాటర్ తోటి డాన్సులు వేసుకుంటూ, సో, ఒకళ్ళకొకళ్ళు నీళ్ళు చల్లుకుంటూ అలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం. అసలు టైం అనేది ఎట్లా అయిపోయిందో కూడా తెలియలేదు అసలు. అంత బాగా ఎంజాయ్ చేసాము. సో, ఆల్మోస్ట్ హల్దీ అంటే యెల్లోనే వేసుకుంటారు గదండీ చాలా మటుకు. సో, ఇక్కడైతే చాలా వరకు అయితే శారీస్ గానీ, డ్రెసెస్ గానీ అందరూ గూడా సో, ఆల్మోస్ట్ యెల్లో తోటే వచ్చారనమాట. నా దగ్గర కూడా యెల్లో డ్రెస్ ఉంటే యేసుకొనొచ్చాను. సో, కాబట్టి ఇంగ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు గూడా ఆల్మోస్ట్ యెల్లో థీమ్‌తో వచ్చేటట్టే వేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లా వాటర్‌తో తడుచుకుంటూ ఒక పక్క డాన్సులు వేసుకుంటూ చూసారు కదా! అసలు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ గూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో, పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ గూడా వచ్చారనమాట. సో, వాళ్ళు ఇంకా పెళ్ళికొడుకు తరఫు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు అందరూ గూడా ఇక్కడ చూసారు కదా! వాళ్ళ అక్క అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ అక్క, వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు ఇద్దరైతే ఫుల్ డాన్స్ చేస్తున్నారు ఇంకా. ఫుల్ అలసిపోయారనమాట.
సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా డాన్స్‌లు వేయడము, వాటర్ జల్లుకోవడం, ఫ్లవర్స్ చల్లుకోవడం ఇలా మంచిగా ఆడుతూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగా డ్రెసెస్ కూడా అనమాట. సంగీత్‌కి కానీ, హల్దీకి కానీ ఇలా అన్నిటికి కూడా డ్రెసెస్ 2, 3 మంత్స్ నుంచి డిజైనర్ దగ్గర స్టిచ్ చేయించేసుకుంటారు కదా! డిఫరెంట్‌గా ఉంటాయి అలా అయితే. సో, చెప్పాను కదా! ఆల్మోస్ట్ యెల్లో థీమ్ తోటి వచ్చేసారనేసి చాలామంది శారీస్ కానీ, డ్రెసెస్ కానీ. సో, ఫుల్లు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడైతే అందరం గూడా. ఇక్కడంతా కూడా పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అనమాట. సో, ఇట్లా వాటర్‌తో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ తోటి అలా డాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెళ్ళికొడుకునైతే ఎత్తుకొని డాన్స్ చేయడము, సో, పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్‌ని ఇలా ఎంజాయ్ చేయడము ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా! ఇది బెంగుళూరులో కాబట్టి సో, అక్కడ అలా చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్‌తో డెకరేట్ చేసుకుంటారు. కొంతమందయితే డ్రెస్ వేర్ కూడా పింకు, వైటు అలా వేసుకుంటారు కదా! సో, ఇక్కడైతే మేము ఎక్కువ యెల్లోనే అనమాట వేసుకుంది. సో, ఇంకా అందరం మా ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా డాన్సులేసుకుంటూ ఇట్లా బాగా ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేశామనమాట. వాటర్ గన్స్ తోటి ఇట్లా వేసుకోవడం కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది గదండీ! ఒకప్పుడైతే మామూలుగా వాటర్ ఇలా జల్లులో వేసి వేయడం అలా. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట ఇట్లాగా. ఇట్లా చేయడం అనేది. సో, గన్స్ తోటి వాటర్ వేసుకుంటున్నారనమాట. సో, వాటరు, ఫ్లవర్సు అంతా రచ్చ రచ్చ అయిందనమాట అసల. అక్కడంతా గూడా అంత బాగా ఎంజాయ్ చేశాము. అసలు టైం ఎలా గడిచిపోయిందో గూడా తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ జేయడము, డాన్సులు వేసుకోవడము అసలు అక్కడంతా గూడా వాతావరణం చాలా బాగా అనిపిచ్చింది. సో, ఇక్కడ జూసారు గదా! వాటర్‌తో అయిపోయిన తర్వాత పూల వర్షం కురిపిస్తున్నారు. పూలతోటనమాట. ఇట్లా వాటర్ తోటి, పూలతోటి అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది కదా! పక్కనే చూసారు కదా! సో, ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఊరికే ఉంటామా ఇంకా మొత్తం ఒకళ్ళొకళ్ళు అలా స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఇక్కడ గూడా అనమాట. దీంట్లో స్విమ్మింగ్ పూల్‌లో గూడా డాన్స్ వేయడము, ఆడుకోవడము చాలా సేపు ఇక్కడ గూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కూడా సో, స్విమ్మింగ్ పూల్‌లో దిగారనమాట. సో, వాళ్ళతో పాటు ఇంక అందరూ గూడా అసలు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు గానీ, పెళ్ళికూతురు తరఫు వాళ్ళు గానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ, సో, ఫ్యామిలీస్ అందరం గూడా చూసారు గదా! వాటర్‌లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. సో, కొంతమందికి కొంచెం వాటర్ అంటే భయం ఉంటుంది కదా! సో, వాళ్ళు మాత్రం దిగలేదనమాట. మేము ఎంజాయ్ చేస్తుంటే వాటర్‌లో వాళ్ళు పైనుంచి ఎంజాయ్ చేస్తున్నారు. సో, పెళ్లి కూతురినైతే ఫుల్లు వాటర్‌లో ముంచేశారనమాట. ఒకళ్ళొకళ్ళు అలా దిగుతూ ఉన్నాము. సో, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. అక్కడ దిగి అసలు మామూలుగా లేదు. ఇంకా వాటర్ స్విమ్మింగ్ పూల్‌లోనే సో, మేమందరం డాన్సులు వేసుకోవడం ఇంకా మామూలుగానే నాకు వాటర్ అంటే చాలా ఇష్టము. ఇంక ఇట్లా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తే ఇంక అసలు ఆగేదే లేదు కదా! ఇంకా అట్లా చాలా సేపు ఇక్కడే బాగా డాన్సులు వేసుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లోనే ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో, దట్టు ఇంక డీజే కూడా పెట్టారనమాట. సో, యాంకరింగు, డీజే అంతా ఉండేటప్పటికి ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంక వాటర్‌లోనే చూస్తున్నారు కదా! అసలు మేము ఎలా చేస్తున్నాం మీరు కూడా చూస్తున్నారు కదా! సో, అట్లా అనమాట. చెప్పాను కదా! ఇంకా వాటర్ అంటే భయం ఉండేవాళ్ళు కొంచెం పైనే ఉన్నారనమాట. అసలు మేము స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసేది చూస్తే, వాటర్ అంటే భయముండే వాళ్ళు గూడా భయం లేకుండా దిగుతారేమో! ఆ లెవెల్‌లో ఎంజాయ్ చేసాం. చూసారు గదా! అసలు ఎంత బాగా చక్కగా పిల్లలు, పెద్దోళ్ళము అందరూ దిగాము ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్‌లో అయితే. సో, యాక్చువల్‌గా మనం బయట బీచెస్‌కి అట్లా వెళ్తే కొంచెం వేవ్స్ రావడము, లోపలికెళ్ళొద్దు అది ఇది అంటారు. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే మన ఇష్టం కదండీ అసలు. ఎంతైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఫుల్ అనమాట. ఇంకా వాటర్‌లోనే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుతోటి చక్కగా ఫోటోస్, వీడియోస్ తీసుకోవడం. ఇక్కడ చూసారుగా అందరం రౌండ్ అప్ చేసామన్నమాట. మధ్యలో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు. ఎంత బాగుంది కదా అసలు. అలా అంత చక్కగా అరేంజ్ చేసుకొని అట్లా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారు కదా! సో, వాటర్‌తో అయితే పిచ్చగా ఎంజాయ్ చేసాము. సో, ఇక్కడంతా కూడా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట. సో, డీజే సాంగ్ వస్తుంటే ఇక్కడ వీళ్ళిద్దరు చూసారుగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇంకా ఫుల్ అనమాట. ఇద్దరి మీద అందరం కలిసి వాటర్ ఫ్లో చేస్తున్నాం ఇట్లాగా. సో, ఇప్పుడు పిల్లలు కూడా అందరికి ఆల్మోస్ట్ స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ దిగారనమాట పిల్లలు కూడా ఆల్మోస్ట్. ఇంకా
వాళ్ళు దిగలేదని అనేసి వాళ్ళ మీద కూడా వాటర్ ఫ్లో చేస్తూ ఉన్నారనమాట. ఈ చిన్న బాబు చూసారు కదా! దిగితే ఇంగ భయపడతాడనేసి ఇక్కడ నుంచే ఎంజాయ్ చేపిస్తున్నారనమాట. జస్ట్ అలాగా ఇంకా ఎంతసేపు ఉన్నామో వాటర్‌లోనే అసలు రాబుద్దే అవ్వలేదు. అక్కడి నుంచి మాకైతే. సో, ఇది చూసారు కదా! అంతా అయిపోయిన తర్వాత హల్దీ లాస్ట్‌లో నేను అలా ఫ్లవర్స్ అన్నీ ఉంటే అలా వీడియో తీశాను. చాలా బావుంది కదా! ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను ఇక్కడ నేను. కొంత పెళ్లి కూతురుతోటి, కొడుకుతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, అన్నీ గూడా ఫోటోస్ లాస్ట్‌లో యాడ్ చేశాను. యాక్చువల్‌గా ఈ ఫోటోస్ అన్నీ హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ఫోటోస్ తీసేసుకున్నామనమాట. బావుంటాయనేసి లాస్ట్‌లో యాడ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం గదండీ! నెక్స్ట్ వీడియో వచ్చేసి మెహందీ పెళ్లి వీడియో పెడతాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో ముందుకొచ్చేస్తాను.